మా పెద్దాయన ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని చేస్తామండి. ప్రజెంట్ ప్రభుత్వ పాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. అన్ని సౌకర్యాలు అన్నీ బాగానే అందుతున్నాయి. ముందు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా? జగన్ పరిపాలన బాగుంది. అంటే ఏ విధంగా బాగుంది చెప్తారు? ఏ విధంగా అంటే పెన్షన్ డబ్బులు కానీ, కాలనీలు కానీ, రోడ్లు కానీ ఏదైనా అంది పొంది ఇవ్వడంగానే వాలంటీర్ కానీ తెచ్చిచ్చేవారు. ఎన్నాళ్ళు దండ కట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఇంటికి తెచ్చిస్తున్నారు. పెన్షన్ ఎంత వస్తుంది ఈ నెల నుంచి? ఈ నెల 3,000 అండి. 3,000. మరి ఇంతకుముందు ఏ గవర్నమెంట్ అని ఇచ్చింది ఎంత? లేదు, ఇవ్వలేదండి. మరి అలాగే మీ ఊర్లో ఏమేమి కట్టారు? సచివాలయం కట్టారా? సచివాలయం కట్టారు, అన్ని బాగానే ఉన్నాయి. సచివాలయంలో ఏమేమి లోన్లు ఇచ్చారు, అన్ని బాగానే ఉన్నాయి. సచివాలయంలో ఏమేమి పనులు అవుతున్నాయి? చేస్తున్నారండి. రోడ్డు పనులు కానీ, బియ్యం ధాన్యం పనులు కానీ ఇవన్నీ బాగానే మరి విత్తనాలు కానీ భూమి పనులు అవి అవుతున్నాయి అక్కడ? అవుతున్నాయి. మరి ఇంతకుముందు చేయించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళేవారు? అబ్బో చాలా దూరం. ఇప్పుడు సచివాలయం అన్నీ అయిపోతున్నాయి. బాగున్నాయి, అన్ని సౌకర్యాలు బాగునండి. అన్ని సౌకర్యాలు బాగున్నాయి. ఈ నెల నుంచి పెన్షన్ ఎంత వస్తుంది? 3,000 అండి. 3,000. మరి ఎలా ఉంది? హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? 3,000 ఉందండి, బాగానే ఉంది. మరి నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఏ పార్టీ కోటేస్తారు? మళ్ళీ జగన్కే వేస్తామండి. మరి చంద్రబాబు నాయుడు ఏదో హామీలు ఇస్తున్నారు, నమ్ముతారా? నమ్మమండి. ఎందుకు నమ్మరు? నమ్మం. మాకు బాగున్నది, మాకు బాగుంది కాబట్టి నమ్మం.